హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. జగన్కు మరొక అవకాశం అండి. కోర్టు ప్రకటన. టెన్షన్లో చంద్రబాబు. ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 164 సీట్లతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఫలితం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సహా వైసీపీ నేతలు ఎవరికీ జీర్ణం కావడం లేదు. అదే సమయంలో కూటమి గెలుపుతో సీఎం అయిన చంద్రబాబుకి కూడా ఓ క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారట. అదేంటంటే తిరిగి జగన్ వస్తే అనే ప్రశ్న ఆయనను ప్రతి చోట ఎదురవుతుందంట. సో ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు ఇవాళ ముగింపు తర్వాత హైదరాబాద్ బయలుదేరి మీడియా ముందు మాట్లాడారండి. సో ఈ సందర్భంగా ఆయన కీలక విషయాన్ని వెల్లడించారు. తాను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగన్ వస్తే ఎలా అనే ప్రశ్న ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అయితే దానికి డెవిల్ని నియంత్రించామని, ఇకపై ఎవరికి ఇబ్బంది ఉండకూడదంటూ తాను సమాధానం ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారండి. సో వచ్చే 5 ఏళ్ళు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చంద్రబాబు వెల్లడించారు. 5 ఏళ్ల జగన్ పాలన తర్వాత అమరావతిపై జనాకర్షణ తగ్గిందని, పునర్నిర్మాణంతో తిరిగి వైభవం తెస్తామన్నారు. ముందుగా నిర్మాణంలో ఉన్న వాటికి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు. అనంతరం కొత్తవి చేపడతామన్నారు. అమరావతిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. మరోవైపు నదుల అనుసంధానంతో గోదావరి నది నుంచి వచ్చే దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నీరు ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. అలాగే కేంద్రంలో అధికార భాగస్వామ్యంపై మాట్లాడుతూ పదవుల కోసం తాము ఒత్తిడి చేయలేమన్నారు. గతంలో వాజ్పేయి హయాంలోనే 7 కేంద్ర మంత్రులు ఇస్తారంటేనే తీసుకోలేదని, కేవలం స్పీకర్ పదవితో సరిపెట్టుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పుడు 2 పదవులతో సంతోషంగానే ఉన్నట్లు ఈ మేటకు తెలిపారండి.